తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. బీఎస్ఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ బలగాలు కర్రెగుట్ట ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. సాయుధ బలగాలకు మావోయిస్టు దళం ఎదురుపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు. మిగతా దళ సభ్యులు తప్పించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మృతి చెందిన మహిళా మావోయిస్టు వద్ద నుంచి విటమిన్, ప్రోటీన్ ఇంజెక్షన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్టల కింద భాగంలో భారీ స్థాయి ల్యాండ్ మైన్లతో మావోయిస్టులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ల్యాండ్ మైన్పై కాలు వేయడంతో బ్లాస్టింగ్ జరిగి 2 జవాన్లకు గాయాలయ్యాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ల్యాండ్ మైన్ పేలి 204 కోబ్రా కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ గొరడేకి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ హెలికాప్టర్లో హుటాహుటిన ఆయన్ను బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ములుగు జిల్లా జెడ్పీ ఆఫీస్లో ఏసీబీకి చిక్కారు. జెడ్పీ సూపరింటెండెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్య తోటి ఉద్యోగి దగ్గర 20,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు ఉద్యోగి. లీవులకు సంబంధించి బిల్లులు చేయడంలో 60,000 లంచం డిమాండ్ చేశారు జెడ్పీ అధికారులు. మొదట 20,000, తర్వాత బిల్లులు చేశాక 40,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకుంటుండగా జెడ్పీ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. జెడ్పీ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. సిఇఓ ఆఫీసు ములుగులో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ 2023-24లో పలుమార్లు అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే 2025 జనవరి నుండి అతని డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంటు చేసి ట్రెజరీకి పంపించడం కొరకు సూపరింటెండెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సర్న్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి 60,000 డిమాండ్ చేశారు. 40,000 ఏమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత, ముందేమో 20,000 సుధాకర్కి, 5,000 సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సుధాకర్ దగ్గర నుండి 25,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ సౌమ్య అనే అమ్మాయి డబ్బులు కూడా అతని సుధాకర్కి ఇవ్వమంటే ఆమె సూచనల మేరకు సుధాకర్ తీసుకున్నాడు. అయితే వారి ఇరువురిని కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరిద్దరిని. నల్గొండ జిల్లాలో ధాన్యం అమ్మకాల్లో రైతులకు అవస్థలు తప్పడం లేదు. మిల్లుల దగ్గర ధాన్యం కొనుగోలుపై నియంత్రణ లేకపోవడంతో మిల్లర్లు చెల్లించే ధరకే రైతులు సన్నధాన్యం విక్రయించాల్సి వస్తోంది. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సన్నధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా మిల్లర్ల దగ్గరే ధాన్యం అమ్ముతున్నారు రైతులు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని మిల్లర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్గా మారి ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతూ తక్కువ ధరకు పంట కొనుగోలు చేస్తున్నారని తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు రాజ్యమేలుతున్నారని చెబుతున్నారు రైతులు. మద్దతు ధర ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారని వాపోతున్నారు. మిల్లర్లు ఇచ్చేది తక్కువ రేటే అయినా ఏమీ చేయలేక వారిని బతిమాలి తక్కువ ధరకు పంట అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. సీజన్ మొదట్లో క్వింటాకు 2,700 ధర చెల్లించారని, ఇప్పుడు 2,200కు మించి ఇవ్వడం లేదని చెబుతున్నారు.
యాదాద్రి జిల్లాలో సన్నధాన్యం 20,000 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మాత్రం 12.5 లక్షల టన్నుల సన్నధాన్యం వస్తుండొచ్చన్నారు అధికారులు. మరో 13 లక్షల టన్నుల దొడ్డు రకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. కానీ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 17,000 మెట్రిక్ టన్నుల లోపే వచ్చింది. 3 జిల్లాల్లో కలిపి దొడ్డు రకం 2.54 లక్షల టన్నులు వచ్చింది. ఇంకా భారీగా ధాన్యం కొనాల్సి ఉంది. అకాల వర్షాలు, గాలి దుమారాలతో ఆందోళన చెందుతున్నారు రైతులు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకోవాలంటున్నారు. కాంటాలు స్పీడప్ చేయాలని, మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకునే పరిస్థితి లేకపోతే గోదాములకు తరలించాలని కోరుతున్నారు. స్థానిక రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం, పాలమూరుతో పాటు ఏపీ, పల్నాడు, కృష్ణా జిల్లాల నుంచి ధాన్యం భారీగా వస్తుందన్నారు. అది నాణ్యత ఉండడంతో పాటు నేరుగా మిల్ పాయింట్ల దగ్గరకు తీసుకెళ్లి మరీ డెలివరీ చేస్తుండడంతో మిల్లర్లు ఆ ధాన్యం కొనడానికి ప్రాధాన్యత ఇచ్చి స్థానిక రైతులకు కోత పెడుతున్నారని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా వేలాది బస్తాల ధాన్యం ఉంది. సరిపడా లారీలు లేకపోవడం, మిల్లులు, గోదాముల దగ్గర వెంటనే దిగుమతి చేసుకోకపోవడంతో ధాన్యం రవాణా జాప్యం అవుతోంది. తేమ ఎక్కువగా ఉందని, తాలు ఉందని చెబుతూ నిర్వాహకులు కాంటాలు వేయడంలో జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు రైతులు. అనుకున్న దానికంటే తక్కువ ధాన్యం వస్తున్నప్పటికీ మంచి రేటు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మిల్లర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా గుర్రంపోడ ఐకోపీ సెంటర్ను పరిశీలించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. జేసీ నారాయణ అమిత్, ఆర్డీఓ రమణారెడ్డి ఇప్పటి వరకు 4 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. ద్వారా నా కోరిక అదే. ఇవి అన్నీ మీరు చెప్పింది టీథింగ్ ప్రాబ్లమ్స్. ఏ సీజన్ అయినా, వానాకాలం అయినా, రాబీ అయినా, ఇవి అన్నీ ప్రతి ప్రొక్యూర్మెంట్ సీజన్లో మాకు టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే రైస్ మిల్స్ దగ్గర అంత విసిల్బాటు ఉండదు. మన దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలోనే 6 ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి. ఇంకా డ్రయర్స్ మేము టెండర్ పిలిచాము. ఎప్పుడో మన దగ్గర విసిల్బాట్లో ఉంటుంది. 10 times ఫాస్టర్ దాన్ని ఎండిపోయే కెపాసిటీ ఉంటుంది ఒక ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్కి. సో స్టార్టింగ్లో మీరు చెప్పింది కరెక్టే. కొన్ని తిప్పర్తిలో ఇష్యూ వచ్చినాయి. అక్కడ పెద్ద ఊరలో రైతులే ముందే వచ్చి మేము ఎందుకు తాలుతేమా, మేము పట్టము అనేది ఆ మాట చెప్పారు. నిజమే. కానీ మా వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళంతా కోఆపరేటివ్ శాఖ అధికారులు వాళ్ళని ఒప్పించి ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది అనేది ఆ మాట చెప్పి 1-2% కటింగ్ మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఈజ్ బికాజ్ ఆఫ్ ప్యాకేజింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. గ్రావిటీ అంతా ఉంటుంది. అది ఎప్పుడో ఉంటుంది అండి. ఇది కొత్త పద్ధతి కాదు. దానికి రైతులు కూడా పెద్ద ఇబ్బంది పడట్లేదు. ఎక్కడైతే 3-4% లేదా దానికంటే ఎక్కువ కటింగ్ ఉంటే వాళ్ళు మా దృష్టికి కూడా తీసుకువస్తున్నారు. కొన్ని కాంట్రాక్ట్ డ్రైవర్స్ అది దిగుమతి చేసేటప్పుడు ఒక బస్తాకి ₹1 అడుగుతున్నారు అనేది కూడా విషయంని వెంటనే మేము స్పందించి మా ఎంఆర్ఓస్ ఫీల్డ్కి వెళ్ళి ఆదివాసీ బిడ్డలకు లక్క కనక వర్షాన్ని కురిపిస్తోంది. రోజుకు 10,000 ఆదాయాన్ని ఇస్తోంది. బంగారంలా మారిన లక్క అందించే చెట్లు దొంగల పాలు కాకుండా కాపలా కాస్తున్నారు ఆదివాసీలు. లక్క లూటీ కాకుండా కాపాడుకుంటున్నారు. బంగారం లక్క, ఈ లక్కను ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఎలా ఉత్పత్తి చేస్తున్నారు? ఆదివాసీల లక్కును మారుస్తున్న లక్కపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అడవిపైనే ఆధారపడి జీవిస్తుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు. అటవీ ఉత్పత్తులు మర్రి, తునికి పండ్లు, తునికాకు సేకరించి అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటారు. అటవీ ఉత్పత్తుల్లో లక్క కూడా ఒకటి. మోదుగ చెట్ల నుంచి లభించే లక్క ఆదివాసీలకు బంగారం మాదిరి. ఈ లక్క కోసం జనవరిలో కొమ్మ కొడతారు అడవి బిడ్డలు. ఈ కొమ్మ కొట్టిన ప్రాంతం నుంచి లక్కొస్తుంది. చెట్లకు లక్క లేకపోతే లక్క ఉన్న చిన్న కొమ్మలను అంటుగడతారు. దీంతో కొమ్మకున్న లక్క చెట్టంతా విస్తరిస్తుంది. ఎర్రటి రంగు లక్కతో చెట్టు మెరుస్తోంది. అడవిలో ఉన్నాం కాడికి దీనికి మాకు ఈ అనుభవం అనేది రేపు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు ఇది లక్క గురించి పూర్తిగా ఇప్పుడు తెలిసిపోతుంది. రాను దీనికి మరీగా ఎక్కువగా తీస్తాము. పత్తి పంట కంటే
ఈ పంటే బాగుందని ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు అధికారులు కూడా ఒక 2-3 నెలల కింద మాకు వచ్చి రంగుకొచ్చిన లక్కను సేకరించి కిలో 600 నుంచి 1000 రూపాయలకు అమ్ముతారు ఆదివాసీలు. రోజుకు సగటున 10 కిలోలు సేకరిస్తూ ఉంటారు. ఈ లక్క నమ్మితే రోజుకు 5 నుంచి 10,000 ఆదాయం వస్తుందన్నారు చెంచుఘాట్ గూడెం వాసులు. ఇది కుటుంబంలో ఒకరి ఆదాయమే. లక్క సేకరిస్తున్న వారిలో ఒక కుటుంబంలో 2-3 ఉన్నారు. ఒక్కొక్క రోజు 5 నుంచి 6,000 రూపాయలు ఒక్కొక్కతను సంపాదించే రోజులు ఉన్నాయి సార్. అందుకని ఈ లక్క వల్ల మనకు చాలా ప్రయోజనం ఉంది. కంపల్సరీ ఈ లక్క ప్రభుత్వం కొనుగోలు చేయాలని మా డిమాండ్ ఉన్నది సార్. ఎందుకంటే ఇప్పుడు మధ్యవర్తులు వచ్చి తమకు ఆదాయాన్ని ఇస్తున్న మోదుగు చెట్లను ఇతరులు తాకకుండా కాపాడుకుంటారు అడవి బిడ్డలు. బంగారం లాంటి లక్కను దొంగలించకుండా మోదుగు చెట్ల దగ్గర కాపలా కాస్తుంటారు చెంచుఘాట్ గ్రామ గిరిజనులు. మొదటిగా లక్క అనేది ఒక కీటకం అన్నట్టు. దానికి ఏం చేస్తామంటే మోదుగు చెట్టుకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ ఒక సీడ్ రాకముందు కట్ చేస్తే ఏమైతే ఎక్కువ షూట్స్ వస్తాయి. అదే సీడ్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చేస్తే అన్నట్టు దాని కొమ్మలు అన్నట్టు ఎక్కువ రాదు, గ్రోత్ అన్నట్టు రాదు. అంటుకడితే ఆ కీటకంకి ఏమవుతుందంటే అదే మొత్తం ఆ చెట్టు ఆవాసంగా ఏర్పరచుకొని దాని లైఫ్ సైకిల్ మొత్తం అక్కడనే పెడతాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని తీసి అక్కడనే మరణిస్తా అన్నట్టు. సీజన్లో దొరికే లక్క కోసం ఉదయమే అడవికి వెళ్లి సాయంత్రం వరకు సేకరిస్తుంటారు ఆదివాసీలు. బంగారు గనులుంటే ఏ విధంగా ఆదాయం పొందుతారో లక్క వల్ల కూడా ఆదివాసీలు ఆదాయాన్ని పొందుతారని అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయడంలో ఖమ్మం సుడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఉద్యోగుల కొరత ఉందంటూ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు సమయపాలన లేకపోవడం, వరుస సెలవులతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఖమ్మంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో అనుకున్నంత ప్రయోజనం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూళ్లే ఇందుకు నిదర్శనమని తెలిసిందే. పట్టణంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత సుడాకే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. కేఎంసీకి 40,000 వస్తే సుడాకు 21,000 అప్లికేషన్లు వచ్చాయి. వారంతా ఫీజులు చెల్లిస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే సుడా అధికారుల నిర్లక్ష్యంతో ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు అనుకున్నంత వేగంగా జరగడం లేదని తెలిసింది. ఇప్పటి వరకు 21,000కు 5,200 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా 13 కోట్ల ఆదాయం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. మాకు ఎల్ఆర్ఎస్ ఇప్పుడు దాకా 20,746 అప్లికేషన్స్ వచ్చాయండి. దాంట్లో ఇప్పుడు దాకా 5,180 మంది ఫీజు పే చేశారు. ఇంకా అప్రాక్సిమేట్లీ 15,000 వరకు ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఇంకా టైం చాలా తక్కువ ఉంది. మీరు వచ్చి ఫీజు పే చేస్తే మీకు అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ అన్ఆథరైజ్ లేఅవుట్స్ కదా, అన్ఆథరైజ్ ప్లాట్స్ కదా, వాళ్ళకి మీకు ఫ్యూచర్లో బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలన్నా సేల్ చేయాలన్నా వీటికి మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఉన్న ఒక ఎల్ఆర్ఎస్ యూజ్ చేసుకోండి, ఫీజు కట్టండి. దరఖాస్తుదారులతో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించడంలో సుడా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసింది. సిబ్బంది కొరతను సాకుగా చూపి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ ను పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. 2020లో 1,000 రూపాయల ఫీజు చెల్లించి వారిని సంప్రదించి వారితో మొత్తం ఫీజు కట్టించేలా చూడటం లేదని తెలిసింది. 19,250 మందికి ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించాలని ఫోన్లతో సమాచారం పంపించారని, ఆ తర్వాత వారు ఫీజు కట్టేలా కనీసం అవగాహన కల్పించడం లేదని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని, అయితే ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఎక్కడా చొరవ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సుడా పరిధిలో ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో లేఅవుట్లు కానివ్వండి, లేదు గ్రామ పంచాయతీలు ఉన్న భూములు కానివ్వండి, ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా దీనికి పర్మిషన్ తీసుకోవాలంటే ఎల్ఆర్ఎస్ కావాలి. ఎల్ఆర్ఎస్ కావాలంటే ప్రభుత్వానికి అప్లై చేయాలి, సుడాకు అప్లై చేయాలి. ఇవాళ సుడాకు అప్లై చేస్తే గతంలో అనంటే ఉన్న సుడా పాలకవర్గం ఏదైతే ఉందో కొంతమేరకు కింద మీద పడింది. ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ పర్మిషన్లు లేకుండా ఉంటుంది. ఎల్ఆర్ఎస్ కూడా ఇవాళ వాస్తవంగా ఖమ్మం కార్పొరేషన్లో ఎంతైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్లు వచ్చినాయో అంతగా రెట్టింపు సుడా పరిధిలో రావాల్సి ఉండే, కానీ అధికారుల నిర్లక్ష్యంతో దానిలో సగం కూడా రాని పరిస్థితి. సుడా అధికారులు కొందరు బిల్డర్లతో కుమ్మక్కై సామాన్యులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు వెంచర్ల నిర్వాహకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, వెంటనే వారి దరఖాస్తులు క్లియర్ చేస్తున్నారని చెబుతున్నారు స్థానికులు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎల్ఆర్ఎస్ తీసుకుని వచ్చింది, కానీ దాన్ని అమలుపరచడంలో ఇవాళ కార్పొరేషన్ అధికారులు విఫలమవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్నామని చెప్పింది, కానీ ఆచరణలో చూస్తే మాత్రం
దరఖాస్తుల్ని తీసుకొని అప్లై చేయడంలో కానీ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కానీ ఆ సమస్యను పరిష్కారం చేయడంలో అధికారులు చాలా తీవ్రమైన అలసత్వంగా కనిపిస్తున్నట్టు. ఇక జిల్లాలో సుడా విస్తీర్ణం భారీగా ఉన్నా ఆ స్థాయిలో అధికారులు సిబ్బంది లేరు. ఉన్న అధికారుల్లో ఒకరిద్దరు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించేందుకు కేఎంసీకి వచ్చే వారికి సూచనలు చేసేందుకు కౌంటర్లలో ఉంటున్నారని చెబుతున్నారు స్థానికులు. మిగిలిన వారు ఇతర పనులను సాకుగా చూపి ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయడం కంటే ఇతర అనుమతులు జారీ చేయడంపైనే అధికారులు దృష్టి సారించారని విమర్శిస్తున్నారు పబ్లిక్. నిత్యం వేలాది మంది ప్రయాణించే హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయి. ప్రయాణికులకు బస్సులు నిలిపేందుకు బస్టాండ్ విస్తీర్ణం సరిపోవటం లేదు. గతంలో కార్పొరేట్ స్థాయిలో బస్టాండ్ నిర్మిస్తామని శిలాఫలకం వేసినా పనుల ముందడుగు పడలేదు. అటు వరంగల్ బస్టాండ్ పాత భవనాన్ని కూల్చేశారు. దీంతో నానా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. వరంగల్ నడిబొట్టున 50 ఏళ్ల కింద 12 ఎకరాల్లో నిర్మించిన హన్మకొండ బస్టాండ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఈ బస్టాండ్ నుంచి తెలంగాణలోని ప్రతి జిల్లాతో పాటు తిరుపతి, బెంగళూరు, షిరిడి, సిరోంచా వంటి ప్రాంతాలకు బస్సులు నడిపిస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికులతో బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. ఇక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం 2018లో శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు చేపట్టలేదు. 2018లో స్మార్ట్ సిటీ స్కీమ్ కింద హన్మకొండ బస్టాండ్ను ఎంపిక చేసింది కేంద్రం. 620 కోట్లతో బస్ టెర్మినల్ ప్రాజెక్ట్, పీపీఈ పద్ధతిలో మరో 375 కోట్లతో పార్కింగ్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేలా మొత్తం 995 కోట్లతో ప్లాన్ రెడీ చేసింది. స్మార్ట్ సిటీ పనుల్లోనూ బస్టాండ్ రీడెవలప్మెంట్ కు 100 కోట్లు కేటాయించారు. నిర్మాణ పనులకు అప్పటి మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు కలిసి శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత ఎవరూ దీన్ని పట్టించుకోకపోవడంతో బస్టాండ్ పునః నిర్మాణం మాటలకే పరిమితమైంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి హన్మకొండ అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపు తెలంగాణ అన్ని ప్రాంతాలకు రాకపోకలు రావడం ఫలితంగా రద్దీ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్టాండు పెద్ద సర్కిల్లో ఉన్నది కాబట్టి దీన్ని ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఎండలు తీవ్రత ఉన్నాయి, వాటికి నీడ కానీ కనీస సౌకర్యాలు కానీ ప్రయాణికులకు లేనటువంటి పరిస్థితి ఉంది. హనుమకొండ పరిస్థితి ఇలా ఉంటే వరంగల్ బస్టాండ్ పరిస్థితి మరోలా ఉంది. 6 నెలల కింద వరంగల్ పాత బస్టాండ్ భవనాన్ని కూల్చేసి ఎంతో అట్టహాసంగా కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పనులు వేగంగా జరగడం లేదు. పాత భవనం కూల్చేయడంతో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసినా అది ప్రయాణికులకు సరిపోక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్సులు నిలిపేందుకు స్థలం కూడా లేకపోవడంతో రోడ్డుపై బస్సులు పార్క్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే వరంగల్ బస్టాండ్ నిర్మాణం ఆలస్యమవుతుందంటున్నారు వరంగల్ వాసులు. రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేదంటున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అటు హనుమకొండ బస్టాండ్లోని మురికి నీటిని బయటకు పంపేందుకు కాల్వ లేక మురికి అంతా బస్టాండ్లోకి వచ్చి దుర్వాసన వస్తుందని చెప్తున్నారు. వరంగల్ కేంద్రంగా నిర్మించబడుతున్నటువంటి బస్టాండ్ను సత్వరమే వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ పూర్తిగా ఎండాకాలం కావడం వల్ల ఏంటంటే అక్కడ బస్టాండ్ నిర్మాణం అనేటువంటి సక్రమంగా లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఎండలో ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. హన్మకొండ బస్టాండ్ నిర్మాణం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరోవైపు బస్టాండ్లో ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించాలంటున్నారు పబ్లిక్. ఎండలు రోజురోజుకి మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుండే ఎండలు బగ్గుమంటున్నాయి. మరోవైపు వేలాది మంది భక్తులు వచ్చే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఎండల నుంచి ఉపశమనానికి చర్యలు చేపట్టారు అధికారులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేసవి దృష్ట్యా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎండాకాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నీడ కల్పించేందుకు ఆలయ ఉత్తర మాడవీధిలో జర్మన్ హంగర్ షీట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో భక్తులు ఆలయ మాడవీధిలో నడిచేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు చర్యలను చేపట్టింది ఆలయ పాలక మండలి.
నరసింహుడి దర్శనం తర్వాత ఆలయం బయట మాడవీధిలోకి వచ్చే భక్తులకు నీడను కల్పించి సేద తీరడానికి 16,000 ఎస్ఎఫ్టీలో జర్మన్ హంగర్ షెడ్స్ ను ఏర్పాటు చేశారు. కాళ్లు కాలకుండా ఆలయ పరిసరాల్లో కూల్ పెయింట్ వేశారు. కొండపైన భక్తులు తిరిగే ప్రతి చోట ఎండవేడిమి తగలకుండా చలువ పందిలు ఏర్పాటు చేశారు. భక్తుల అవసరానికి అనుగుణంగా కొండపైన తాగునీటితో పాటు కూల్ వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉంచారు. నిరంతరం మానిటరింగ్ చేస్తూ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది మెయిన్గా సమ్మర్ కాబట్టి వాటర్ హైడ్రేషన్కి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కూల్ వాటర్ పెడితే అందరికీ బాగుంటుంది. ఇంకా అన్నీ బాగున్నాయి. గుడి లోపల ఎయిర్ ఎట్లా అంటే ఫ్యాన్స్ పెట్టిర్రు, సో బయట కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పటికైతే చాలా బాగుంది. ఫెన్స్ పెట్టిర్రు, సో దానివల్ల ఇప్పటికైతే ఎండ ఏం పడతలేదు. ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చల్లగా ఏసీ కూడా ఉంది. టెంట్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఫ్రీ బస్ ఉంది, చాలా బాగుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫిల్టర్ వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. వాటర్ బాగుంది, అంత ఫెసిలిటీ కానీ తిరుపతిలో ఉన్నట్టుంది. సౌకర్యం బాగుంది కానీ జర మంచి చల్ల నీళ్ళు, ఎండ బాగుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది పబ్లిక్. చల్లగా ఉంది, చల్లగా వచ్చేటానికి పోయటానికి బాగుంది. దర్శనం బాగా అయింది, చాలా బాగా అయింది. బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. తిరుపతిలో ఉన్నట్టుంది అంతా. ప్రధాన ఆలయం క్యూ కాంప్లెక్స్ తో పాటు క్యూ లైన్ మార్గంలో భక్తులకు ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు, ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయంలో ఏసీలు నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కొండపైన ప్రాథమిక చికిత్స కేంద్రం, హాస్పిటల్, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. వేసవి కాలంలో సెలవుల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో కొండపైన కారు పార్కింగ్ సదుపాయాన్ని పెంచారు. ఇక్కడ ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ చేస్తుంది మరియు బీడీ టీం కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు హోంగార్డ్స్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ మొన్న కాశ్మీర్లో ఇష్యూ జరిగిన తర్వాత ఇక్కడ భద్రత అనేది కట్టుదిట్టం, పటిష్టత ఎక్కువ చేయడం జరుగుతుంది. బ్యాగేజ్ స్కానర్ ఓపెన్ చేస్తాం, అలాగే డిఎఫ్ఎండి, హెచ్ఎస్ఎండి యూజ్ చేస్తున్నాం. 3 లేయర్ చెకింగ్ జరుగుతుంది. సెక్యూరిటీ ముందు చేస్తున్నారు, తర్వాత బీడీటీఎం చేస్తుంది, తర్వాత ఎస్పీఎఫ్ చేస్తుంది. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ ప్రాపర్గా చెకింగ్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. భక్తుల నుంచి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమానిత వ్యక్తుల్ని వాళ్ళని మా ఆధ్వర్యంలో తీసుకొని విచారించి పంపించడం జరుగుతుంది. మన దర్శనం అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ పైకి మనకు అక్కడ మనం బస్సు ఎక్కగానే ఫ్రీ బస్సు కూడా చాలా సౌకర్యంగా ఉంది. ఫ్రీగా మంచి దర్శనం కూడా చాలా మంచిగా ఉంది. వాటర్ మనకు చాలా మంచిగా ఉంది. అందరూ ప్యూరిఫైడ్ వాటర్ పెట్టిరు. ఇక్కడ మనకు పిల్లలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. చాలా మంచిగా దర్శనం అయితే చాలా మంచిగా అవుతుంది. మనకు ఇట్లా సమ్మర్ లెక్కనే లేదు, మంచిగా సౌకర్యవంతంగా మంచిగా చేసి ఉంచారు. ಬಾಗುಂದಿ. ದೇವಸ್ಥಾನ ನೋಡ್ದು ಭಾರಿ ಅದ್ಭುತವಾಗಿದೆ. ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆನೂ ಚೆನ್ನಾಗಿದೆ. ಇದು ಭಾರಿ ಏನು ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಭಾರಿ ಉತ್ತಮವಾಗಿ ಭಾರಿ ಅದ್ಭುತವಾಗಿ ನೋಡ್ದು ನಮಗೆ ಭಾರಿ ಸಂತೋಷ ಆಯಿತು. ఎండాకాలం దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నారని చెబుతున్నారు భక్తులు. ఏసీల ఏర్పాటుతో క్యూ లైన్లలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎలాంటి ఇబ్బంది పడట్లేదని అంటున్నారు. ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రయాణించడానికి బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారన్నారు భక్తులు. నడవలేక రాలేని వాళ్ళకి చాలా చక్కని సదుపాయం చేశారు. ఇంత ముందు అదే దిగువన ఉండి మీదకి వెళ్ళలేకపోతే విపరీతంగా దళారులు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వసూలు చేసి మీదకి ఎలాగ వెళ్ళడం అని అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఈ ఇన్నోవేషన్ చేసిన తర్వాత ఈ ఆలయం చాలా చక్కగా అందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులో ఉన్నట్టుగా ఈ ఆలయం ఉన్నది. నిజంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే మన తెలంగాణ గవర్నమెంట్కి మా ఆంధ్రప్రదేశ్ భక్తుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఏర్పాట్లు కూడా బాగున్నాయి. కింద నుంచి పైనకి రావడానికి ఇబ్బంది పడతామేమో అనుకున్నాం. ఫ్రీ బస్ ఉంది, సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పార్కింగ్ కూడా కింద వేసేసుకొని బస్కి వచ్చేస్తే చాలా హ్యాపీగా వచ్చేస్తాం. చూడండి, ఇక్కడ ఏమి ఎండబడ కొట్టకుండా కానీ లోపలికి వచ్చేలోపు ఏసీ అంతా చాలా బాగా ఉంది, ప్రశాంతంగా అయింది దేవుని దర్శనం. యాదగిరిగుట్టకు వచ్చినాము, తిరుపతిని తలపించేలా ఉంది. ఇంతకుముందు కానీ ఇప్పుడు చాలా బాగుంది. మ్యాట్లు వేశారు, వాటర్ స్పెషాలిటీ బాగుంది. లోపల దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కడికక్కడ చాలా మంచిగా చేశారు, నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అది బాగుంది. మ్యాట్లు వేసినాక కూడా కొంచెం చల్లగా ఉంది. చాలామంది చల్లగా శ్వేత తీర్థులు కూర్చొని వచ్చి కాసేపు దర్శనంకి వెళ్ళి వచ్చాక. కాకపోతే చిన్నగా కొన్ని చోట్ల ఎండున్న దగ్గర కొంచెం మ్యాట్స్ వేస్తే బాగుంటుంది. రెడ్ మ్యాట్స్ కానీ గ్రీన్ మ్యాట్స్ కానీ అదొక్కటి మినాయిస్తే అంతా చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తంగా యాదగిరిగుట్ట ఆలయంలో ఎండాకాలం ప్రభావం లేకుండా తీసుకున్న చర్యలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ బోర్డు ఏర్పాట్లు బాగున్నాయంటున్నారు భక్తులు.
ఆదిలాబాద్ జిల్లాలో కర్ర మత్తుకు బానిసలై రోగాల బారిన పడుతున్నారు జనం. మత్తులో పడి మతి స్థిమితం కోల్పోతున్నారు. కర్రతో క్యాన్సర్ కాటేస్తుందా, మనుషుల ప్రాణాలు తీస్తుందా, ప్రజలను కాటికి పంపుతున్న డేంజర్ కర్రపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని మించిన మత్తు మందు కర్ర. ఇప్పుడు చిన్న పెద్ద అంతా ఈ మందుకు బానిసవుతున్నారు. తంబాకు, సున్నంతో పాటు మరికొన్ని కెమికల్స్ కలిపి కర్రను తయారు చేస్తున్నారు పాన్ షాప్ నిర్వాహకులు. తంబాకు, సున్నం కెమికల్స్ కలిపి పాలిథిన్ కవర్లో వేసి 15 నిమిషాల పాటు ర్యాపిడ్ చేస్తారు. ఇప్పుడు కర్ర ర్యాపిడ్ చేయడానికి ఎలక్ట్రికల్ యంత్రాలు వాడుతున్నారు. ర్యాపిడ్ తరువాత కలర్ మారితే కర్ర తయారైనట్లుగా నిర్ధారిస్తారు పాన్ షాప్ నిర్వాహకులు. కర్ర తయారీ కాగానే చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి అమ్ముతారు పాన్ షాప్ నిర్వాహకులు. ఇది ఒకసారి తిన్న వాళ్ళు ఇక అది లేకుండా ఉండలేకపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కర్ర తింటున్నారు. కర్ర తింటే తప్ప పనులు చేయలేనని పరిస్థితి. లేదంటే తమకు ఏం పని చేయాలో తోచదంటున్నారు కర్ర బానిసలు. తమ కాళ్ళు చేతులు కదలవంటున్నారు. కర్ర ఒక్కో ప్యాకెట్కు ధర 40 రూపాయలు. కర్ర బానిసలు రోజుకు 4 నుంచి 10 తినేవాళ్లు ఉన్నారు. కర్ర కోసం రోజు 200 నుంచి 300 ఖర్చు చేస్తారు. ఇంతకన్నా ఎక్కువగా ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు కర్రకు బానిసయ్యారు. నేను కర్రకు అలవాటు పడి ఉన్నా కాబట్టి నాకు డైలీ 2-3 కర్రలు కావాలి. కాబట్టి నేను కర్ర తినకుంటే నాకు మనశ్శాంతి అనేది ఉండదు. నేను కాదు, చిన్న పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ తింటున్నారు. నా ఒకరిని అని చెప్తలేను. కాబట్టి కర్ర తినకపోతే నాకు వేరే టెన్షన్ లాగా ఉంటుంది. కర్ర నోట్లో ఉంటేనే నా మూడు మొత్తం పనిచేస్తుంది. కాబట్టి నేను కర్ర నైట్లో కూడా నేను లేచినప్పుడు నైట్లో కూడా నాకు కర్ర కావాలి. కర్ర 40 ఏళ్ళ నుంచి తింటున్నా. నాకు కర్ర తినకుంటే వేరే రకంగా కనబడుతుంది. కర్ర తింటేనేమో నా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఎలా లేస్తేనే కర్ర కావాలి. 24 గంటలు నాకు కర్రలు కావాలి. ఎటు చేసి ఏంటంటే మళ్ళా నాకు నిద్ర పట్టది. కర్ర లేని కర్ర తినకుంటేనేమో వేరే రకంగా ఉంటుంది. కర్ర ఉంటేనేమో వేరే రకంగా ఉంటుంది. నేను తినందైతే మాత్రం ఆగలేని కర్ర. కర్ర విచ్చలవిడిగా తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారు జనం. పండ్లు పుచ్చిపోయి కొందరు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరికొందరు పక్షవాతానికి గురవుతున్నారు. ఇంకొందరు రోగాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వాళ్లు ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇందులో నోటి, లివర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారన్నారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్. ఉమ్మడి ఆదిలాబాద్లో మోస్ట్లీ ఓరల్ క్యాన్సరు, గొంతు క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఇప్పుడు లేడీస్గా సరగ్గా వస్తూ ఉన్నాయి. ఇటువంటి కేసు డాక్టర్లు చాలా డీల్ చేస్తున్నారు. మెయిన్ ప్రజలు ఈ గుట్కాలు, పాను, తంబాకు, ఆరండి కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ తినకుండా జాగ్రత్త పడాలి. క్యాన్సర్ బాధితులకు రిమ్స్ లో అవసరమైన చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. మత్తు పదార్థాలకు అలవాటు పడి చాలా మంది మానసిక స్థితి కోల్పోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే మత్తు మందుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన వరి కొయ్యలను కాల్చేస్తున్నారు రైతులు. ఈ అలవాటు వాతావరణ కాలుష్యానికి, భూసారం దెబ్బతినడానికి, అగ్ని ప్రమాదాలకు, ప్రాణాంతక ఘటనలకు దారితీస్తోంది. కరీంనగర్ జిల్లాలో యాసంగి వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలను కాలుస్తుండటంతో పొలాల్లో ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. వరి కొయ్యలు కాల్చొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదంటున్నారు అధికారులు. వరి కోతలు పూర్తయ్యాక పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను కాల్చేస్తున్నారు రైతులు. ఈ రోజుల్లో ఎక్కువగా హార్వెస్టింగ్ యంత్రాలతో వరి కోయిస్తుండటంతో అవి వరి కొయ్యలను సగం వరకే కోసి మిగిలినవి పొలంలోనే వదిలేస్తున్నాయి. రైతులు వాటిని కాల్చేస్తుండటంతో అనేక విపత్తులు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో వరి కొయ్యల కాల్చివేతతో అనేక ప్రమాదాలు జరిగాయి. ఇల్లందుకుంట, మల్యాల మండలాల్లో మంటల్లో చిక్కుకొని రైతులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కన ఉన్న గడ్డివాములు, మామిడి, ఈత, తాటి వనాలకు మంటలు వ్యాపించి భారీ నష్టాన్ని కలిగించాయి. కొన్నిసార్లు ఫైర్ ఇంజన్లు కూడా ఈ మంటలను అదుపు చేయలేకపోతున్నాయి. కూలం కోసం దున్ని చేసి తర్వాత పిల్ల విసుకుతుండేవి ఏసికి పంటకు. ఆనకాలం అయితే నార్మల్గా దున్ని గొర్రు కొట్టి 3 సార్లు వేసి గొర్రు కొడుతుండేవి. గొర్రు కొట్టి ఎత్తెత్తుండేవి. అప్పుడు మందు కూడా ఎల్లుడు లేదు. ఇప్పుడు మందు అల్లుడు ఉన్నది, అంత కోసుడు ఉన్నది. అప్పుడు దున్నినాక మురుగ పెడుతుండేవి. మురుగ పెట్టిన వారం రోజులకు 10 రోజులకు అట్లా ఎత్తుండేవి. అవి అట్లా మురుగుతుండే కింద కోతుండేవి, చేత కోసి మురుగ పెడుతుండేవి. మురుగ పెట్టిన తర్వాత 10 రోజులకు పొలం వేసుడు అవుతుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే 60 కోసుడు, అదే గడ్డి అగ్గిపెట్టి కాలబెట్టుడు, వేపించుడు అవుతుంది. అది
ఇక అందరూ ఒకరిని చూసుకుంటే ఒకరు చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొకరిని చేద్దాం మనిషికి వాళ్ళకనే అన్నిటికీ ఇప్పుడు మిషన్లు అయిపోయినాయి. అప్పుడేమో అంతా చేత పని చేస్తుంటుంది. ఇప్పుడు అన్నిటకు మిషన్లు కాబట్టి పొలంగరాలు అట్లా చేస్తూ ఉన్నారు. మా గౌడ సంఘాల తరఫున మనం వేసేది ఏంటంటే ఎక్కడైతే ఈత వనాలు ఉన్నాయో అక్కడ ఈ వరి కొయ్యలు కాల్చడం వల్ల మా ఈత వనాలకు అగ్గి అంటుకొని చాలా నష్టం వాటిల్తుంది. ఈత కార్మికులందరూ ఉపాధి కోల్పోతుర్రు. దానివల్ల సారవంతమైన నేల నిస్సారం అయిపోతుంది. కాబట్టి రైతులందరూ గమనించి ఆ వరి కొయ్యలను దుక్కిలోనే దున్ని దాన్ని లఘుగా ఎరువుగా మార్చుకునే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిసి దాన్ని మీరు దుక్కిలో దున్ని ఎరువుగా మార్చుకునే పద్ధతికి వెళ్తే బాగుంటుందని, అదేవిధంగా మా గౌడ కులస్తులకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలని మనవి చేస్తున్నాం. వరి కొయ్యల కాల్చివేత వల్ల భూసారం దెబ్బతింటుందని, పంటకు మేలు చేసే బ్యాక్టీరియా నశిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పొగతో వాతావరణ కాలుష్యం, శ్వాసకోశ వ్యాధులు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. గతంలో రైతులు కొయ్యలను నీటిలో ముంచి ఎరువుగా వాడేవారని, ఇప్పుడు సమయం ఆదా చేసుకునేలా వాటిని కాల్చేస్తున్నారని చెప్పారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదంటున్నారు. యంత్రాలతో కోరికోతలు కోసినప్పుడు కొద్దిగా కొయ్యకాలు అనేది పైకి కోయటం వల్ల రైతులు ఆ కొయ్యకాలు తీసేయకుండా వాటిని కాలిస్తే అయిపోద్దనే ఆలోచనతో అటు కొయ్యకాలు కాలబెట్టడం జరుగుతుంది. కానీ అది చాలా ప్రమాదకరమైన చర్య. భూసారం తగ్గిపోయి సౌడు భూములు కావడం మారే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇట్టి కొయ్యకాలని వెంటనే నీరు పెట్టి పొలంలో కలిదున్నట్టయితే భూభౌతిక స్వరూపం మారటమే కాకుండా భూసారం కూడా పెరుగుతుందని తెలియజేయటం. యాంత్రీకరణలో భాగంగా కొయ్యకాలను కాల్చకుండా భూమిలోనే కలియ దున్నే విధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలచే రోటరీ మల్చర్ అనే యంత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వలన కొయ్యకాలు చిన్న చిన్న ముక్కలుగా విరిగి నీళ్లలో తేలికగా కలిసిపోతాయి. తర్వాత కేజీవీల్ ట్రాక్టర్తో దున్నినప్పుడు వెంటనే మట్టిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పద్ధతులను ఉపయోగించి వరి కొయ్య కాల్చకుండా రైతు సోదరులు ఈ పద్ధతులు పాటించి లాభాలు పొందాలని తెలియజేయడం జరుగుతుంది. వరి కొయ్యలను తగలబెట్టకుండా వాటిని మురిగించి జిలుగు విత్తనాలతో కలిపితే నేల సారవంతం అవుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వ్యవసాయ శాఖ ఏటా రైతులకు జిలుగు విత్తనాలను సరఫరా చేస్తోందన్నారు. మురిగిన వరి కొయ్యల్లో ఆ విత్తనాలు కలిపితే నేల స్వభావం మెరుగుపడి మంచి దిగుబడి వస్తుందని, ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. రైతు సోదరులు వారికి మిగిలిన చోట్ల గల ఈ వరి కొయ్యకాలు కాలబెట్టకుండా ఆ వరి కొయ్యకాలు కానీ వరి గడ్డిని కానీ ఒక మంచి ఎరువుగా మార్చినటువంటి అవకాశం ఉంది. అట్లా చేసుకోవచ్చు. రైతులకి విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరి కొయ్యకాలను కానీ లేకుంటే వరి గడ్డిని కానీ కాలబెట్టకుండా దాన్ని ఒక మంచి ఎరువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే కనుక మనకి భూసారం పెరగడంతో పాటు రైతుకు ఈ యూరియా వాడకం యొక్క ఖర్చు తగ్గి కొంత దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ముఖ్యంగా యాసంగి గడ్డి కూడా మంచి పశువులకు రుచికరంగా ఉండేటువంటి పశుగ్రాసం కాబట్టి ఇప్పుడు కొత్తగా బేలర్లు వచ్చాయి. కాబట్టి రైతు సోదరులు వీలైన చోట్ల బేలర్ సహాయంతో ఈ వరి గడ్డి చుట్టలు చుట్టుకుంటే దాని సంవత్సరం పొడవునా కూడా మనకి పశుగ్రాసంగా వాడుకునే అవకాశం ఉంది. వరి కొయ్యలను కాల్చినప్పుడు గాలికి మంటలు ఇతర పొలాలకి, సమీప గ్రామాలకు విస్తరించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో అగ్నిమాపక శాఖ కూడా రైతులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరి కొయ్యలను కాల్చవద్దని చెప్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా కాల్చాల్సి వస్తే మంటలు వ్యాపించకుండా పొలం చుట్టూ కందకాలు తవ్వాలని సూచిస్తున్నారు. పంటలు పూత కోసిన తర్వాత కొయ్యకాలను కాలబెట్టడం జరుగుతుంది. అలా కాలబెట్టడం వల్ల మీ పంటని నష్టపోకుండా, మీ కాలబెట్టడం వల్ల మీ పంటలే కాకుండా పక్కన పంటలకు కూడా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అందులో చిక్కుకొని పశువులు కానీ, మోటార్ పంపులు కానీ, కరెంటు వైర్స్ కానీ కాలిపోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా నష్టం పడుతుంది. మీరు పంటలు మంట పెట్టినప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకొని మీ పంట పరిధిలో చుట్టుపక్కల వాటర్ సప్లై అయినా పెట్టుకోండి. లేకపోతే అదేవిధంగా ఫైర్ బీటింగ్ అంటే చెట్ల కొమ్మలు అందుబాటులో ఉంచుకొని వాటిని పక్క పొలాలకు విస్తరించకుండా మీ పరిధిలో మీరు దాన్ని అరికట్టడం చేయడం వల్ల మీ పంటలు కాకుండా నెక్స్ట్ ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లకుండా జరుగుతుంది. ఫీడ్ గడ్డి తొలగించడానికి రైతులు ఏం చేస్తారు, ఒక పొలాన్ని అంటిపెట్టినప్పుడు ఆ ఎండ తీవ్రతతో ఆ గాలి వాటంతో
అది పక్కకు వ్యాపించి ఈ గ్రామ ప్రజలకు కూడా అవకాశం ప్రమాదం జరిగే అవకాశం అనేది. ఆ పక్క అవతలి పక్క పొలంలో ఏముంది అంటే ఆ చుట్టుపక్కల అంటుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తగలబెట్టకుండా దాన్ని పూర్తిగా డోజర్తో కానీ క్రుక్లిన్తో కానీ ఏదైనా వేరే ఉపాయాలతో దాన్ని తీసి తొలగించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటి అంటిపెట్టేటప్పుడు ఉంటే డోజర్తో ఆ చుట్టుపక్కల ఒక వే అంటే దాన్ని కటప్ చేసి అంటిపెట్టినప్పుడు ఆ కొయ్యల వరకే ఆగి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ మన ఒక పొలం నుంచి ఇంకో పొలం జరిగినప్పుడు అది బాగా ఆస్తి నష్టం జరుగుతుందని ప్రజలకు తెలియజేయను అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వరి కొయ్యల కాల్చివేత వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి రైతులు అవగాహనతో ముందడుగు వేయాలి. పర్యావరణాన్ని, భూసారాన్ని కాపాడే పద్ధతులను అవలంబిస్తే సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది.